अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీరు ఎప్పుడన్నా ఆలోచించారా, మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మన హార్ట్ కన్ఫ్యూజ్ అయినప్పుడు మనకి డైరెక్షన్స్ ఎవరిస్తారు? పేరెంట్సా, ఫ్రెండ్సా, సొసైటీయా? కొన్ని సమయాల్లో అందరూ సైలెంట్ అయిపోతారు, కానీ మన క్రియేటర్ మాత్రం సైలెంట్ కాదు. అల్లాహ్ మన కోసం ఒక డివైన్ మెసేజ్ పంపించారు. డార్క్నెస్ నుంచి లైట్లోకి తీసుకెళ్లే ఒక గైడెన్స్, మన హార్ట్కి పీస్ ఇచ్చే ఒక హోలీ బుక్. అది నన్ అదర్ దాన్ ఖురాన్. ఫోన్లో ఆన్సర్స్ వెతుకుతాం, గూగుల్లో సొల్యూషన్స్ సెట్ చేస్తాం, కానీ మన లైఫ్ బిగ్గెస్ట్ సొల్యూషన్ మన దగ్గరే ఉన్న ఖురాన్లో ఉంటాయి. ఈరోజు మనం సింపుల్గా క్లియర్గా అర్థం చేసుకుందాం. అసలు ఖురాన్ ఏంటి, ఎవరు రివీల్ చేశారు, ఎందుకు మన జీవితానికి అంత ఇంపార్టెంట్? చాలామంది డౌట్ అడుగుతారు, ఖురాన్ని ప్రొఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాశారా, లేదా ఎవరైనా మనిషి క్రియేట్ చేశారా అని. ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఖురాన్ అనేది మనిషి క్రియేట్ చేసిన బుక్ కాదు. ఖురాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా రివీల్ చేశారు. అది డైరెక్ట్గా ప్రొఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి 23 సంవత్సరాల్లో గ్రాడ్యువల్గా వచ్చింది. అల్లాహ్ మెసేజ్ని ఏంజిల్ జిబ్రీల్ ద్వారా ప్రొఫెట్కి అందించారు. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ప్రొఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి చదువులో ఎటువంటి జ్ఞానం లేదు. ఆయన రాయడం, చదవడం కూడా రాదు. కానీ ఖురాన్లో ఉన్న నాలెడ్జ్, సైన్స్ ఫ్యాక్ట్స్, హిస్టరీ డీటెయిల్స్ ఇవన్నీ మనిషి మైండ్లో క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. అందుకే ఖురాన్ డివైన్ రివిలేషన్ అని నమ్ముతాం. వై ఖురాన్ ఇంపార్టెంట్? ఖురాన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ రిలీజియస్ బుక్, ఇట్ ఈస్ కంప్లీట్ గైడెన్స్ ఫర్ లైఫ్. ఎలా జీవించాలి, ఎలా పేరెంట్స్ని ట్రీట్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి, ఎలా నమాజ్ పెర్ఫామ్ చేయాలి, ఎలా సొసైటీలో మంచి మనిషిలా ఉండాలి, అన్నిటికీ ఆన్సర్స్ ఖురాన్లో ఉంటాయి. అల్లాహ్ ఖురాన్లో చెప్పారు, దిస్ ఈజ్ ఎ గైడెన్స్ ఫర్ మ్యాన్ కైండ్. ఖురాన్ మన హార్ట్కి పీస్ ఇస్తుంది, కన్ఫ్యూజన్లో డైరెక్షన్ ఇస్తుంది, డార్క్నెస్లో లైట్ లాగా ఉంటుంది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఖురాన్ని జస్ట్ షెల్ఫ్ మీద పెట్టుకునే బుక్ లాగా కాకుండా డైలీ చదివి అర్థం చేసుకునే బుక్ లాగా ట్రీట్ చేద్దాం. ఈవెన్ 5 minutes per day చదివినా చాలు, మన లైఫ్ చేంజ్ అవ్వచ్చు. అల్లాహ్ మన అందరికీ ఖురాన్ని అర్థం చేసుకునే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, రంజాన్ డేట్ అండ్ దువా చూద్దాం. ఈ దువాలో మనం 2 ఇంపార్టెంట్ విషయాలు అడుగుతున్నాం. అల్లాహ్ని మన సిన్స్ ఫర్గివ్ చేయమని, మన మీద మెర్సీ చూపించమని. ఫస్ట్ 10 days ఎస్పెషల్లీ రెహ్మా కోసం ఉంటాయి, కాబట్టి ఈ దువాని ఎక్కువ రిపీట్ చేద్దాం. అల్లాహ్ ఫర్గివ్ ఆల్ అవర్ సిన్స్. ఆమీన్. అస్సలాము అలైకుం.